పోయినేడు కంటే ఈ ఏడు సర్కార్ బల్లల్లా పొల్లగన్లు పెరిగిండ్లు. ఈ ఏడు అడ్మిషన్లు కూడా ఎక్కువ వచ్చినాయి. సర్కారు బల్లల్లా గవర్నమెంట్ తరపుకెంచి కూడా అన్ని తీర్ల సౌలతులు చేస్తుండని మస్తు వార్తలు చెప్పుకున్నాం కదా ఇంతకు మునిపే. ఆగో అట్లనే సర్కారు బల్లను ఇంగింత ఎలుగుల చేసేందుకు ఇంకొక అడుగు ముంగడికేసారు గవర్నమెంట్ వాళ్ళు. అదేందంటే సర్కారు బళ్ళల్లో చదువులు చెప్పేటి పంతులుతో చదువులు చెప్పుకొని అవతల పడతామంటే నడదటనోళ్ళు ఇంకో బాధ్యత పెట్టి రాళ్ళ మీద. ఆవు గవర్నమెంట్ బళ్ళకు ఇంకో కొత్త రూల్ పట్టుకొచ్చారు ఆంధ్ర గవర్నమెంట్ వాళ్ళు. వరుసగా 3 వద్దులు పొల్లగాళ్ళు బయలకు రాకుంటే ఇంటికి ఫోన్ చేయాలి, అబ్బాయిలతో మాట్లాడాలి, పొల్లగాళ్ళు ఎందుకు బయలకు రావట్లేదో తెలుసుకోవాలి. అదే 5 రోజుల కంటే ఎక్కువ పొల్లగాళ్ళు బయలకు రాకుంటే పంతులు కాదు, ఇక ఏకంగా మండలంలో ఉండేటి చదువులాధికారే పొల్లగాళ్ళ ఇంటికి పోవాలన్నట. ఇది మేమంటున్న మాట కాదు, చదువులాధికారులతో మీటింగ్ పెట్టి గవర్నమెంట్ వాళ్ళు చెప్పిన ముచ్చటే. అంతేకాదు పొద్దుగాల 9:30 కల్లా హాజరు తీసుకోవాలి, ఆన్లైన్లో ఎక్కియాలన్నట కూడా. ఎందుకంటే వచ్చే ఏడుకెంచి తల్లికి వందనం పథకం అందాలంటే 75% వరకు హాజరు ఉండాల్సిందేనని కండిషన్లు పెట్టిరట కూడా. మళ్ళా పొల్లగాళ్ళు బడికి పోకున్నా పంతులకు ఏదన్నా పని పడ్డావో నాడు ముందే సెలవు పెట్టాలన్నట. అంతేకాదు పంతులు బయలకు రాన్నాడు వాళ్ళ బదులు ఇంకొకరిని బయలకు పంపించాలన్నట. వాళ్ళు బయలకు రానన్ని రోజులు పొద్దుగాల టైం దొరుకుతుంది కదా అని పొద్దుగాల 2 గంటలు, పొద్దుంది కదా అని బడి అయిపోయినాక ఇంకో 2 గంటలు ప్రైవేటు బళ్ళకు పోయి చదువులు చెప్తామంటే ఊకునే ముచ్చటే లేదట. బరాబర్ యాక్షన్ కు రియాక్షన్ ఉంటది అంటున్నారు అధికారులు. గిట్లయితే చదువులు చక్కగా సాగుతాయి, పొల్లగాళ్లకు చదువుకునేందుకు టైం దొరుకుతుంది, ఫలితాలు కూడా మంచిగా వస్తాయని అధికారుల ఆలోచన కావచ్చు. మరి కొత్త రూల్ అయితే పట్టుకొచ్చారు కానీ యాపాటి పాటిస్తారో చూడాలి ఇక రేపు.